సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. గుడ్ ఈవినింగ్ రేవంత్. గుడ్ ఈవినింగ్ సార్. యా, ఇది చాలామంది మైండ్లో వాళ్ళ ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి ఎంత మాట్లాడాక లాస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతారు, సార్ ఎంత పెట్టమంటారు అని. సో సపోజ్ నా శాలరీ 30,000 ఉంది అంటే ఆయన దృష్టిలో అది తక్కువ శాలరీ కింద లెక్క, ఎంత పెట్టాలి. ఇంకొక అతను ₹1,00,000 శాలరీ ఉంది, ఎంత పెట్టాలి. ఇంకొకతను 3 లక్షల శాలరీ ఉంది, ఎంత పెట్టాలి. సో ఈ క్వశ్చన్ అడుగుతుంటారు. సో ఎంత పెట్టాలి అనే క్వశ్చన్కి నేనైతే మీకు ఎంత కావాలో ఫస్ట్ అది చెప్పండి, నాకు ఎంత పెట్టాలో చెప్తాను, ఎంత కావాలి, ఎంత పీరియడ్ టైం ఉంది మీ దగ్గర, దాన్ని బట్టి చెప్తానంటాను. సో దానికి మీరేం ఆన్సర్ ఇస్తారు? సార్ బేసిక్గా అగైన్ గూగుల్ యూనివర్సిటీ ఒక ఆన్సర్ చెప్తుంది, ఏదో 30% పెట్టు, మిగతాది ఖర్చు పెట్టుకో, ఏదో ఉంటుంది ఒక సోది అది. సో బేసిక్ ఇక్కడ ఒక పాయింట్ ఏంటి అని అంటే, మన జీవితానికి ఏది వర్తిస్తుంది అంతే. సో 30,000 రూపాయలు సంపాదించేవాడు కొంతమంది 10,000 ఎస్ఐపి చేయగలుగుతారు, ₹1,00,000 సంపాదించేవాడు 5,000 కూడా ఎస్ఐపి చేయలేడు. కరెక్ట్, ఎగ్జాక్ట్ చెప్పారు. సో బేసిక్ అది ఒక వ్యక్తి జీవితాన్ని మీద నిర్ణయించబడి ఉంటుంది, కానీ అదేదో స్టాండర్డైజ్డ్ ప్రిన్సిపల్ అనేది ఎక్కడా ఉండదు. సో ఇట్ ఈస్ వాళ్ళు ఏ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, వాళ్ళు చిన్నప్పటి నుంచి పెరిగిన లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళ లైఫ్ స్టాండర్డ్స్ ఏంటి, వాళ్ళు ఎటువైపు వెళ్ళాలనుకుంటున్నారు, ఇట్లా చాలా పారామీటర్స్ ఉంటాయి. సో బేసిక్గా ఎస్ఐపి ఎంత చేయాలి అనేది మాత్రం డెఫినెట్గా ఒకడికి ఉండే ఇండివిజువల్ డిసిప్లిన్ డిసైడ్ చేస్తుంది, కానీ పర్సన్ టు పర్సన్ మారిపోయేది, కానీ అది ఎప్పుడు ఫిక్స్డ్గా ఉండేది కాదు. సో ఇన్ ద సేమ్ వే ఇంకొక వైపు నుంచి కూడా చెప్తాను, డిసిప్లైన్డ్గా అని చెప్పాను కదా అని చెప్పేసి కొంతమంది ఏం చేస్తారంటే ఓవర్ సేవింగ్స్ చేస్తారు. సో ఐ హావ్ సీన్ పీపుల్ జస్ట్ బికాస్ ఆఫ్ ద ఓవర్ సేవింగ్స్ అప్పుల్లోకి వెళ్ళిన వాళ్ళని కూడా చూస్తాను. సో ఒక మనిషితో మాట్లాడేటప్పుడు వాళ్ళకు ఒక 50,000 రూపాయలు నెలకు మిగులుతున్నాయని అంటే ఐ టెల్ దెమ్ ఒక 10,000 పక్కకు పెట్టి 40,000 చేయండి. బికాజ్ మీరు ఎక్స్పెండిచర్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మాక్సిమం మీరు ఏం చేస్తారు, ఆ మంత్కి సంబంధించిన ఎక్స్పెండిచర్ని మాత్రమే చూస్తారు. కానీ మన జీవితంలో యాన్యువల్ ఎక్స్పెండిచర్స్ కొన్ని ఉంటాయి, వెకేషన్స్ లాంటివి. వెకేషన్ అనగానే ఎక్కడికి ఆ ఊరు వెళ్ళిపోయాను, ఫ్లైట్ ఎక్కాను, ఇది ఏం కాదు. వెకేషన్ అంటే మన సొంత ఊరికి వెళ్ళేది కూడా వెకేషనే. ఈ మధ్య ఒక సొంత ఊరికి వెళ్ళి తిరిగి రావాలి అని అంటేనే ఒక ట్రిప్కి 10,000-15,000 రూపాయలు ఖర్చు అవుతుంది ఒక కుటుంబానికి. అట్లా సంవత్సరానికి 4 సార్లు 5 సార్లు పోయారు అని అంటే దాదాపుగా 80,000 నుంచి ₹1,00,000 దాకా ఖర్చు వస్తుంది. అది యాన్యువల్ ఎక్స్పెండిచర్. వాళ్ళు కట్టే టర్మ్ ఇన్సూరెన్స్లు ఉంటాయి, వాళ్ళు కట్టే హెల్త్ ఇన్సూరెన్స్లు ఉంటాయి, పండక్కి పబ్బాలకి వేసుకునే బట్టలు ఉంటాయి, వాళ్ళ కారు సర్వీసింగ్లు ఉంటాయి, అండ్ వాటితో పాటుగా వేర్ అండ్ టియర్స్ ఆఫ్ దేర్ ఎగ్జిస్టింగ్ హౌస్ రిపేర్స్. సో ఇవన్నీ యాన్యువల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఒక వ్యక్తికి యావరేజ్గా 50,000 రూపాయలు మంత్లీ ఎక్స్పెండిచర్. హైదరాబాద్లో 50,000 కేటగిరీ అని లేదు, మినిమం 70,000-80,000 ఎక్స్పెండిచర్ కేటగిరీ. సో 70,000-80,000 ఎక్స్పెండిచర్ ఉంది అని అంటే వాళ్ళది యావరేజ్ యాన్యువల్ ఎక్స్పెండిచర్ చూస్తే అది కాస్త 90,000కి వెళ్తుంది. అవును, దిస్ ఇస్ ద జనరల్ బిహేవియర్. సో బేసిక్గా ఓవర్గా సేవ్ చేయాలనే ప్రయత్నంలో గనక మనకు ఓకే డబ్బులు మిగులుతున్నాయి కదా అని చెప్పేసి మన మంత్లీ ఎక్స్పెండిచర్ను చూసి పెట్టేస్తే అగైన్ మీరు ఎస్ఐపిని స్టాప్ చేయాల్సిన సిచ్యువేషన్కి మీరు ఎదుర్కోబడతారు. సో అది ఎస్ఐపి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో బేసిక్గా ఎప్పుడైనా కానీ ఫస్ట్ మన ఫైనాన్షియల్స్ని అర్థం చేసుకోవాలి. మొదటి అడుగు మన జీవితంలో మనం పెట్టుబడి వైపుగా వేయాలనుకున్నప్పుడు ఫస్ట్ అసలు మనం ఎక్కడున్నామో తెలుసుకోవాలి. మనం ఎక్కడున్నామో తెలియకపోతే మన నావిగేషన్ ఎటు వెళ్తుంది. నేను ఇప్పుడు హైదరాబాద్లో ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఉన్నా, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి అని అంటే ఈజీగా, నేను ఎక్కడున్నానో తెలియదు, నేను ఇక్కడికి వెళ్ళాలి అని అంటే రూట్ ఎట్లా చెప్తాం? దెర్ ఇస్ నో పాసిబిలిటీ. సో బేసిక్గా ఎప్పుడైనా సరే ఫస్ట్ మనం ఎక్కడున్నాం, ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, దిస్ కమ్స్ ద నెక్స్ట్. నేను ఇంకో పాయింట్ చెప్తాను. ఇప్పుడు నార్మల్గా ఇదే ప్రశ్న ఒక యంగ్స్టర్ అడిగామనుకోండి, యంగ్స్టర్ తోటి కనుక మాట్లాడినప్పుడు సేవింగ్స్ గురించి మాట్లాడితే ఆటోమేటిక్గా నేను ఎప్పుడు లైఫ్ లీడ్ చేయాలి, నేను ఇప్పుడు ట్రెక్కింగ్ వెళ్ళాలనుకుంటున్నా, మంచి బైక్ కొనాలనుకుంటున్నా, మంచి గ్యాడ్జెట్స్ వాడాలనుకుంటున్నా, 60,000 వాడలేను కదా, నేను ట్రెక్కింగ్కి వెళ్ళాలంటే నాకు కాళ్ళ నొప్పులు ఉంటాయి అప్పుడు. సో ఐ వాంట్ టు స్పెండ్ మై మనీ ఇయర్లీ వన్స్, వెకేషన్ వెళ్ళాలి, ట్రెక్కింగ్కి వెళ్ళాలి, ఇంకో చోటుకి వెళ్ళాలి, రకరకాల చెప్తుంటారు. సో దే ఫోకస్ ఇస్ మోర్ టు లీవ్ టుడే, నాట్ లీవ్ టుమారో. సో ఇవాళ నేను జీవించడం గురించి మాట్లాడతాను. అందుకే కదా ఈ ట్రెడిషనల్ ఇన్సూరెన్స్ పాలసీలు 20-25 ఏళ్ళు అంటే ఎవరు కట్టట్లేదని చెప్పేసి వాళ్ళు కూడా ఇప్పుడు షార్ట్ టర్మ్ పాలసీస్ తీసుకొచ్చేసారు. సో కనుక లైఫ్ అనేది షార్ట్ టర్మ్, నేను ఇవాళ పరిస్థితి ఏంటి, రేపటి గురించి రేపు, అంతే. ఆ పరిస్థితి వచ్చింది. అయితే నేనేం చెప్తానంటే అందరికీ కూడా నార్మల్గా మనకు మీ వయసు ప్రకారంగా మీరు ఎంత ఈ డబ్బులు కావాలి, ఎప్పుడు కావాలి, 2 పాయింట్స్, ఎంత కావాలి, ఎప్పుడు కావాలి, దాని ప్రకారం ఈరోజు మీరు ఎంత కంట్రిబ్యూట్ చేయాలి. దీనికి 2 ఉంటాయి, రూల్ బేస్డ్, గోల్ బేస్డ్. సపోజ్ ఇప్పుడు మీరు గోల్ బేస్ వెళ్ళాడు అనుకోండి, మీ గోల్ ప్రకారంగా నేను 50 సంవత్సరాలు రిటైర్ అయిపోతాను, అప్పుడు నాకు నెలకు 3 లక్షలు కావాలి అంటే మీ కార్పస్ ఒక 5 కోట్లు ఉండాలి. మీ కార్పస్ 5 కోట్లు ఉండాలంటే మీరున్న బడ్జెట్ మొత్తం పెట్టినా కూడా అంత అచీవ్ అవ్వలేరు. సో పాసిబుల్ అవ్వదు అది. సో మీరు కనుక పెద్ద గోల్ పెట్టుకుంటే ఆ గోల్ మిమ్మల్ని భయపెడుతుంది. ఆ గోల్ మీకు హ్యాపీ నిద్రపోయేలాగా చేయాలి.
అంతేగాని ఆ గోల్ మిమ్మల్ని భయపెట్టి నిద్ర లేకుండా చేయకూడదు. అందుకే ఐ ఫాలో దెమ్ రూల్ బేస్డ్. ఈ రూల్ బేస్డ్ ఫాలో అవుతే అడ్వాంటేజ్ ఏంటంటే మీరు మీ దగ్గర ఒక 100 రూపీస్ శాలరీస్ వచ్చినాయి, 100 రూపీస్ శాలరీ వస్తే స్పెండ్ ది శాలరీ ఫర్ ద డే 80%, 20% 15% రేపటి కోసం దాచిపెట్టుకోండి. సపోజ్ ఒక 30,000 జీతం వచ్చే ఎంప్లాయీ కనీసం నెలకు ఒక 5,000 చేయగలిగితే అతనికి ఒక మంచి కార్పస్ క్రియేట్ అవుతుంది. అదే 3 లక్షల శాలరీ వచ్చే వ్యక్తి 1,50,000 రూపాయలు ఈఎంఐ పెట్టుకొని, ఏది హోమ్ లోన్ ఒక 20,000 కార్ లోన్ పెట్టుకొని, కార్ ఈఎంఐ, తర్వాత పిల్లల స్కూల్ ఫీజు ఒక 50,000, సర్వెంట్ మెయిడ్, మెయింటెనెన్స్ మొత్తం పోయిన తర్వాత 20 తారీఖు తర్వాత జేబులో రూపాయి ఉండదు. మళ్ళీ 10 రోజులు ఎప్పుడు ఫస్ట్ వస్తుందా, ఎప్పుడు శాలరీ కోసం వెయిట్ చేస్తూ ఉంటే సడన్ గా జాబ్ పోతే పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ 30,000 రూపాయలు వచ్చే జీతగాడే వ్యక్తి ఏమో అతను ఒక 4,000 సేవ్ చేయగలిగితే హీ లీవ్స్ రిచ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. కానీ 3 లక్షలు వచ్చి కూడా నువ్వేం సేవ్ చేయలేకపోతే యాక్చువల్లీ యువర్ ఏ పూర్ పర్సన్. మీరు ఇవ్వాలే పరిస్థితి ఉంటే రేపు పొద్దున 50 సంవత్సరాల పరిస్థితి ఏంటి, నారు పోసిన నీరు పోయిపోతాడా అని కనుక అనుకుంటే అంతమించి తప్పు ఇంకోటి ఉండదు. లేదా నేను నా పిల్లలు అబ్బాయిలు ఉన్నారు, నాకు ఫోన్ కొడితే నాకు డబ్బులు ఇస్తారని ఎవరైనా అనుకుంటే అంతమించిన మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. సో మన బాధ్యత ఏంటి, మనకు మనమే చేసుకోవాలి, మన పిల్లలకు మనమే చేయాలి. రేపు పొద్దున నువ్వు 3 లక్షల శాలరీ వచ్చి కూడా సేవ్ చేయలేకపోతే ఆ 3 లక్షల శాలరీ వన్ డే నాడు ఆగిపోద్ది. ఎందుకంటే నేను చూసాను ఒక ఎగ్జాంపుల్, అదే చెప్తున్నాను. ఆగిపోయినప్పుడు రేపు పొద్దున్న నీ డబ్బులు ఎవరు ఇస్తారు? కనుక మీకు స్పృహ ఉండాల్సిందే. మీరు ఎంత ఈఎంఐ పెట్టుకోవాలి, తర్వాత ఎంత కార్ లోన్ పెట్టుకోవాలి, ఎక్కడెక్కడ చేయాలి, ఇది అయిపోయాక నెక్స్ట్ ఎట్లా ప్లాన్ చేయాలి, అలా చేసుకుంటూ వెళ్తే ఇవాళ 3 లక్షలు ఎంత కంఫర్ట్లో ఉన్నావో రేపు పొద్దున ఇదే కంఫర్ట్ లైఫ్ ఉండాలంటే ఓన్లీ కంఫర్ట్ లైఫే, లగ్జరీ లైఫ్ కూడా కాదు. నీకు 5 లక్షలు ఉండాలి, 5 లక్షల రూపాయలు నీకు మంత్లీ ఇన్కమ్ కావాలంటే నీకు కార్పస్ ఎంత ఉండాలి? దిస్ కాల్డ్ రూల్ బేస్డ్. ఆ రూల్ బేస్డ్ ప్రకారం వెళ్తే మీరు ఒకవేళ ఓవర్ ఇన్వెస్ట్ చేయక్కర్లేదు, అండర్ ఇన్వెస్ట్ చేయక్కర్లేదు. మీకు ఎంత వచ్చింది, ఖర్చులు పోను, రేపు కోసం ఎంత దాచిపెట్టుకోవాలి. దట్ కెన్ బి 15%, దట్ కెన్ బి 10%. అందుకే అందరికీ నేను చెప్పేది ఏంటంటే రూల్ బేస్డ్ వెళ్ళండి. గోల్ బేస్ వెళ్తే ఆ గోల్ మిమ్మల్ని భయపెట్టేలాగా ఉండొచ్చు. ఎందుకంటే డెఫినెట్లీ మీరు కనుక ఎక్సెల్ షీట్ వేసుకొని ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ రిటర్న్ పెట్టుకున్నామంటే ఆ గోల్ చూస్తేనే భయపడిపోతాం. మేము మొత్తం శాలరీ పెట్టినా ఒక్కోసారి అది రాకపోవచ్చు ఆ కార్పస్. కనుక మీకు వచ్చిన శాలరీలో హ్యాపీగా మీరు సేవ్ చేసుకుంటూ ఇవాల్టిని గురించి కూడా జీవిస్తూ, ఎందుకంటే లివ్ టుడే ఇస్ వెరీ ఇంపార్టెంట్. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్.